పిఆర్సీకి మూడో వర్ధంతి ఏంది అని అనుకుంటున్నారా? గత పిఆర్సీ రికార్డులను బద్దలు కొట్టిన నేది పిఆర్సీ. యాక్చువల్‌గా ఇది జూలై 1 తారీఖు నిన్న చేయాల్సిన వీడియో. నిన్న నేను లేను కాబట్టి అది ఈరోజు చేస్తున్నా. అయితే జూలై 1, 2026లో పిఆర్సీ అమలుకు ముచ్చటగా 3 సంవత్సరాల ముగిసి ఈరోజు 4వ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టినాం. అంటే ఇయాలకెళ్ళి 4వ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టినాం. శుభ సందర్భంగా గత పిఆర్సీల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కనీస పిఆర్సీ రిపోర్టు నివేదికను కూడా చూడకుండా నాలుగో వసంతంలోకి మనం అడుగుపెట్టినాం. గత అన్ని రికార్డులను ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు బద్దలు కొట్టిండు. 6 నెలల్లో అమలు చేస్తామన్న పిఆర్సీ 36 నెలలు వరకు కూడా అమలుకు నోచుకోలేదంటే, కనీసం నివేదిక కూడా జాడా పత్తా లేకుండా ఉందంటే ఇది ఖచ్చితంగా ఒక పెద్ద రికార్డు. ఈ రికార్డు నెలకొల్పడంలో ప్రభుత్వంతో పాటు ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, టీఎన్జిఓలు, టీజీఓలు, 207 సంఘాలు, ఉద్యోగుల జేఏసీలు పరోక్ష పాత్ర కూడా పోషించింది. చూడాలి ఇంకా ఈ పిఆర్సీ ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో అనేది ఈరోజు చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ వర్ధంతి అనేది మనం రెగ్యులర్గా చేసుకోవాలి. జాబ్ క్యాలెండర్కు వర్ధంతి చేసిన, దీనికి వర్ధంతి చేసిన, డిఏలకు వర్ధంతి చేస్తా, ఇక అన్నీ చేస్తా. ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకులు, జేఏసీ నాయకులు, టీజీఓ నాయకులు, టీఎన్జిఓ నాయకులు, జేఏసీ నాయకులు అనగా 207 నా సంఘ నాయకుల అసమర్థత, అనైక్యత, స్వార్థం, స్వంత పనులు, పైరవీలు చేసుకోవడం, ఈరోజు అమ్ముడుపోవడం, డూడు బసవన్న లెక్క వందిమదుళ్ళ తలలు ఊపడం, మీటింగ్లు, ఈటింగ్లు, కమిటీలు, చర్చలలో కాలయాపన చేయడం కారణంగా ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న ఈ క్రింది పేర్కొన్న సదుపాయాలకు ఇప్పటి వరకు నష్టపోవడమే జరిగింది అనేది ఈరోజు అర్థం చేసుకోవాలి. అందుకనే ఈరోజు పిఆర్సీకి 3వ వర్ధంతి అని చెప్పి పెట్టిన. అంటే ఒక నమూనా ఉండాలని పెట్టిన. ఇది ఎవరి ఫోటో కాదు, ఇది పిఆర్సీ ఫోటో అన్నట్టు. ఇక ఆయన ఆశయ సాధన కోసం చేస్తున్నట్టుగా మనం ఏఐల రూపొందించిన ఇది. ఉన్నత విద్యార్హతలు కలిగినందుకు అడ్వాన్స్ ఇంక్రిమెంట్, కుటుంబ నియంత్రణ పాటించినందుకు ఇన్సెంటివ్ ఇంక్రిమెంట్, 2 సంవత్సరాలకు ఒకసారి కుటుంబ సభ్యులతో వాడుకునే లీవ్ ట్రావెల్ కన్సెషన్, ఓల్డ్ ఏజ్ పెన్షన్ పోయి కాంట్రిబ్యూషన్ స్కీమ్ రావడం, 3 సంవత్సరాలుగా రిటైర్మెంట్ బకాయిలు రాక వాటిపై సుమారు సాలిన 10% వడ్డీ కోల్పోవడం. చాలామందికి మొన్న దినాలు జరిగింది. రాని వారు చాలామంది ఉన్నారు. ఇంకా అసలు ఏకకాలంలో